నమస్తే అందరు ఎట్లున్నారు అలా చెలవిగా నేనైతే మస్తున్నా ఇవాళ మన అదృష్టల మంచి ముచ్చట్లు అట్లనే జరిగిన గరం ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇక మరి ఆలస్యం ఎందుకు చలో గా ముందు ఇలా హెడ్లైన్స్ ఏందో చూసేద్దాం పండ్రి స్టేజ్ పైన మంత్రి మల్లారెడ్డి సారు సక్సెస్ మాటలు హైటంక చూడాలి మరి పొరగాళ్ళ అరుపులు లేజర్ లైటింగ్ తోని పరమశివుని శివతాండవం చూడడానికి పోతున్నారు మస్తు మంది జనం పుట్టినరోజుకు పిలిచి గమ్మత్తు చేసిండు అన్న మర్యాదలు హైటంక కంప్లైంట్ ఇచ్చినట వచ్చిన బంధువులు ఒక అవకాశం ఇవ్వరని అడుగుతున్నాడు పిసిసి అధ్యక్షులు ఎక్కడికక్కడనే అమ్ముతున్నారంటే అక్కడ ఉన్న గులాబీ లీడర్లు మంత్రి నోటి నుండి మళ్ళా గుడ్డు మాట ఎందుకు ఇట్లా అంటున్నట్టు అక్కడ మంత్రి ఎక్కడ పడితే అక్కడ కొంటున్నారంట భూములు చెప్పింది ఎవరో కాదు మరి ప్రజాశాంతి అధ్యక్షులు ఇక ఎవరేమనుకున్నా అయ్యో నా మనసులో ఉన్న మాట మాత్రం నేను చెప్పదలుచుకున్నా చెప్తా కంతే అగో ఈ సారు స్టేజ్ ఎక్కిన గట్లనే మైక్ పట్టుకున్నా ఏ కిందున్న పబ్లిక్ పూనకాలు రావాల్సిందే అగో సారు ఏం మాట్లాడినా ఏం చేసినా ఇక నవ్వుకోవాల్సిందే సారుకు చిన్న పెద్ద తేడా ఇక గిట్ల ఏముండదు అందరూ పెద్ద పెద్ద అభిమానులే ఇక ఎవరబ్బాగా సారు ఇక సారు గురించి గీతీరుగా చెప్తున్నాడు ఏందని పరిచయం అవుతున్నారులే చలో ముందుగా అయితే సారు మాటలు వినుర్రి మీరందరూ కూడా ఈ రామలింగేశ్వర స్వామి జాతర సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ మనం క్రీడలన్నీ కూడా ప్రారంభించుకుంటున్నాము చూంటేనే పెద్దగా అయినాక నా లెక్క అయిపోయి చిన్నప్పుడు క్లాస్ లో ఫస్ట్ ఉంటేనే పెద్దగా అయినాకనే మల్లారెడ్డిని బిల్డ్ చేయొచ్చు కాలేజీలు పెట్టా మెడికల్ కాలేజీలు పెట్టా సక్సెస్ అయినా మీరు కూడా నాలాగానే కష్టపడి చదువుకొని గొప్పలు కావాలి షార్ట్ కట్లో ఎవరు గొప్పలు కారు కష్టపడితేనే గొప్పలు అవుతారు నేను కూడా చిన్నప్పుడు జిల్లా పరిషత్ స్కూల్లోనే చదువుకున్నా బోయినపల్లి జిల్లా పరిషత్ ఇప్పుడు పర్ఫెక్ట్గా మన సీఎం కేసీఆర్ గారు అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసి స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఇప్పుడు మీ అదృష్టం ఏంది గుర్తా గురుకుల పాఠశాలలు ఉన్నాయి మీకు ఇంగ్లీష్ మీడియం ఉన్నది మళ్ళీ దీని తర్వాత 10th తర్వాత ఇంటర్మీడియట్ ఉన్నది ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ బీకామ్ కానీ డిగ్రీ కానీ ఏదైనా కూడా పోవచ్చు గవర్నమెంట్ చదివిస్తుంది మిమ్మల్ని అదన్నట్టు అసలు ముచ్చరా ఇక ఎక్కడ పోతే అక్కడ ఇక నేను పూలమ్మినా పాలమ్మినా ఇక నేను కష్టపడ్డా ఇక ఇట్లా సక్సెస్ అయినా ఇక గట్లనే మీరు కూడా కావాలని మల్లారెడ్డి సారు మస్తు ఖుషిగా చెప్పుకుంటూ వచ్చిండు ఇక ఇలా గమ్మత ముచ్చట ఏంటంటే మన మల్లన్న ఒక దిక్కు అరుచుకుంటే చెప్తా అంటే ఇక సారు ముందట్టున్న పిల్లల అరుపులు చూడాలి అరే వా గా అరుపులకు అంతస్తులు కూడా లేచిపోయేటట్టే ఉన్నాయి అనుకోరు అది ఇక మరే కానీ ఏదేమైనా ఇట్లా పోయిన దగ్గరలా మన మంత్రి మల్లన్న మంచి చెడు చెప్పుకుంటా ఈ జిందగీలో ఎట్లా ఎదగాలి ఎట్లా కష్టపడాలి అని ఇక మంచి మాటలు చెప్తున్నాడు అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్ ఇక మొత్తానికి తెలంగాణ పక్కపాటి లీడర్ల జోరు ఎట్లున్నదో తెలియదు కానీ మన మల్లన్న గాలి మాత్రం తెలంగాణలో అంతటున్నదని ఇట్లా గమ్మత కామెంట్ పెడుతున్నారు సోషల్ మీడియాలో ఇంకా అట్లనే సోషల్ మీడియాలో ఏం చక్కర్లు పడుతున్నాయో ఏమో తెలియదు కానీ తెలంగాణలో మాత్రం మన మంత్రి మల్లన్న మస్తు చక్కర్లు పడుతున్నారు అని అంటున్నారు ముచ్చటిన తెలంగాణ పబ్లిక్
ఇక ఇంకా 2 రోజుల మన దగ్గర ఓ పెద్ద పండుగ కాబోతున్నాయి. గట్లనే ఆ పండుగ చూడడానికి చాలా మంది భక్తులు ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చి దర్శనం చేసుకొని పోతారు. ఇక ఇట్లా 1-2 ఆ పండుగ గురించి మనం ఇప్పుడు ఎంత చెప్పుకున్నా తక్కువనే అనుకోవాలి. ఆయన కరుణ మన మీద ఆ తీరు ఉంటుంది కాబట్టి. ఇక ముచ్చట మీకు సమజ్ అయినట్టున్నది కదా. ఇక్కడ మీకోసం మంచి వీడియో పట్టుకొచ్చిన అది చూసి రారు ముందు అలా. ఇక ఇంకా 2 రోజులల్లా మన దగ్గర ఓ పెద్ద పండుగ కాబోతున్నది. ఇక పండుగ చూడడానికి చాలా మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శనం చేసుకొని పోతారు. ఇక ఇట్లా 1-2 ఇక ఈ పండుగ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువనే. ఎందుకంటారు ఆయన కరుణ మన మీద తీరుగుంటది కాబట్టి. చూసినారులా శ్రీశైలం మహాక్షేత్రంలో లేజర్ లైటింగ్ తోని పరమశివుని శివతాండం చూడడానికి ఇక మనకు 2 కళ్ళు కూడా చాలవనుకోరాదు. అట్లనే సాక్షాత్తు ఆ శివయ్య కైలాసం నుండి దివికి వచ్చిండు అనే విధంగా లేజర్ షో పెట్టి ఇట్లా చూపెట్టిలు మనకు. ఇక ఇంత మంచి అద్భుతం చూడడానికి చాలా మంది భక్తులు ఎక్కడిక్కడి నుంచి వచ్చి దర్శనం చేసుకొని పోతున్నారు. ఇప్పుడు మన ఇంటికి వచ్చిన అతిథి మనకు శత్రువు అయినా వాళ్ళని గౌరవించడం అనేది మన సాంప్రదాయం. ఇక మన తెలుగుల గురించి చెప్పనక్కర్లే. అవు మరే మన మర్యాదలు, మన పట్టింపులు, మన మంచి చెడు అనుకున్నాడు ఇట్లా 1-2 ఇట్లా చెప్పుకుంటూ పోతే మన మర్యాదలు చాలా రకాలు ఉంటాయి. అగో ఇది ఎక్కడ కాతారో ముచ్చట చెప్పమంటే ఏమో మర్యాద గురించి చెప్తున్నాను ఆలోచిస్తున్నారులే. అయితే నేను చెప్పిన మర్యాద ఏమో అని ఇక్కడ అన్న చేసిన మర్యాద ఓ పారు చూడరు. ఇక ఇక్కడ అసలు పూజ ఏంటంటే ఇక ఇంటికి వచ్చిన అతిథి అయినాక మనకు శత్రువు అన్నట్టు ఇక వాళ్ళని గౌరవించాలి. మరి అది మన సాంప్రదాయం. ఇక ఇప్పుడు మన తెలుగు వాళ్ళు చెప్పుకుంటావు ఇక మర్యాదలు 1-2 ఇక ఇట్లా మంచి చెడు చాలా నడుచుకుంటాం మనం. ఇక ఇక్కడ కనబడే అన్న వాళ్ళ కొడుకుది పుట్టినరోజు ఉన్నాయంటే ఇక ఉన్నోళ్ళని లేనోళ్ళ అందరి బాంధువులను ఇంటికి పిలిచిండు. ఇక అతపంచనే కానీ వచ్చిన బాంధువులంతా పుట్టినరోజుల నిమగ్నం అంటే ఇక కథం కొడుకు చూసిండు కథం కోరి ఇక ఉన్నోళ్ళని లేనోళ్ళు అందరినీ ఒక రూమ్లో తొలిగి పొట్టు కొట్టిండు. ఇక ఇదే ముచ్చట తెలుసుకున్నాడు చుట్టాలు ఎమ్మటే పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చిండు. ఇప్పుడు పొట్టు సితికాబాద్ పిల్లల తల్లిదండ్రులు ఏమంటున్నారో పానీ నుండి. సరే ఇంకెవరేం కట్టకపోయేది ఉన్నదని వచ్చినాం సార్. మా పిల్లల్ని అందరినీ తుక్కు చేసుకుంటారు. మేము రాత్రి ఊపుకుంటుంటే డోర్లు కిటికీలు అన్ని వలగొట్టిండు. అవిట్లకెళ్ళి నేను ఇట్లా మేము ఇద్దరిద్దరం డోర్లు పట్టుకుంటా కూడా అందులోకెళ్ళి గాజు ముక్కలు పడేస్తుంది కిటికీలు పలగొట్టి. ఇక తాయిన మధ్యలో ఎట్లా కొట్టిండో ఏం చేసిండో ఒక పొలగాడి ఏమంటున్నాడో ఒక పారి గైన మాటలు కూడా ఉన్నారు. ఆయన ఎంట కూర్చుంటా అంటే డ్రైవింగ్ అన్నాడు. ఎంట కూర్చుంటా అంటే ఇట్లా వద్దన్నాడు సార్. ఆయన ఎంఆర్ఎఫ్ లో పనిచేస్తాడు ఆయన సురేష్. ఆయన ఎంట కూర్చుంటా అంటే ఉద్దరాను అవసరం లేదని దొప్పేసింది సార్. నేను 10 సంవత్సరాలు అయింది రాక మా తమ్ముడు వచ్చి నాకు ఫోన్ చేసి మరీ కాళ్ళు మొక్కి అక్క ఇట్లా నేను చచ్చిపోయింది అక్కడ రుజునారులకు ఇచ్చేంతరం పండుగ అని చెప్పేసి బంధువులను ఇంటికి వెళ్ళి ఇట్లా కొట్టుడు ఇదేం కథరో ఇదేం మర్యాదరో అని ఇట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో. ఇక ఈ ముచ్చట ఎక్కడో కాదు మన వికారాబాద్ దగ్గర అయిందన్నట్టు. అగో ముచ్చట సూర్యదేశం ముందు మీకు సవాల్ ఇస్తుందా. ఇప్పుడు మనకు తెలంగాణ ఇచ్చింది ఎవరు? గది కూడా తెలియదా? ఇంకెవరు? మన చేతి గుర్తు పెద్ద లీడరు సోనియా గాంధీ మేడం ఇచ్చిళ్ళు. మరే మన తెలంగాణ కావాలని కొట్లాడితే మన కోసం వాళ్ళు మనకు రాష్ట్రాన్ని ఇచ్చిళ్ళు. మరే మనం కూడా వాళ్ళకు ఒక అవకాశం ఇస్తే మంచిగా ఉంటుంది అని అంటున్నాడు ఇక్కడ ఉన్న ఓ సారు. మరి సార్ గట్లా ఎందుకు అంటున్నట్టు? ఇక మన తెలంగాణ మనకు కావాలని మనం కొట్లాడితే ఇక మన కోసం వాళ్ళు మనకు రాష్ట్రం ఇచ్చులు గట్లనే ఒక అవకాశం కూడా ఇచ్చులు. మరి ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు మనం కూడా ఒక అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సారు. ఇళ్లకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్నా, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలన్నా, ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షల రూపాయలకు పెంచాలన్నా, ఫీజు రియంబర్స్మెంట్ 5,000 కోట్ల రూపాయలు చెల్లించాలన్నా, ఆరోగ్యశ్రీ బకాయిలు 800 కోట్ల రూపాయలు చెల్లించాలన్నా, ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షలకు పెంచాలన్నా, ఇన్ని మంచి పనులు చేయాలంటే సిలిండరు 500లకే ఆడబిడ్డలకు ఇవ్వాలన్నా, వాళ్ళ కష్టాలు తీరవాలన్నా, మరి మేము ఇన్ని మంచి పనులు చేయాలంటే మీరు ఒక్క మంచి పని అన్న చేయాలి కదా. ఏందా పని? తెలంగాణ రాష్ట్రం తెచ్చిన అన్నోనికి 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి అని ప్రజలకు వెళ్ళి చెప్పండి. ఈ పాలకుర్తిలో మీరు గెలిపించండి. రాష్ట్రంలో ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ కు 100 సీట్లు గెలిపిస్తారు. అదన్నట్టు అసలు ముచ్చట అవు మరే సార్ అడిగిన దాంట్లో కూడా ఇంత న్యాయం ఉన్నాయని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. గట్టడో ఒకప్పుడు మన తెలంగాణ మనకు కావాలని కొట్లాడితే వాళ్ళు మనకు రాష్ట్రాన్ని ఇచ్చులు. ఇక ఇప్పుడు రాష్ట్రం చూస్తేనేమో ఆగమాగలు ఉన్నది. మరి గిసంటి టైంలో జర మీరు కూడా మాకు ఒక అవకాశం ఇవ్వాలి అని అడుగుతున్నారు రేవంత్ రెడ్డి సారు. మొత్తానికి ఇట్లా వరంగల్ జిల్లాలో పాలకుర్తి అనే దగ్గర పాదయాత్ర చేసుకుంటే ఇట్లా మాట్లాడిండు. మరి ముచ్చటిన పబ్లిక్ కూడా అవకాశం ఇవ్వాలా వద్దా అనే ఆలోచనలు. గట్టని ఇంకా కొంతమంది అయితే అవకాశం ఇస్తూ చూస్తే మన దగ్గర అవినీతి పనులు ఇంకా చాలా అయితే అని చెప్తున్నారు సారు అభిమానుడు. ఇక మన దగ్గర ఎట్లయితే మంత్రులు నడుస్తుందో గట్లనే పక్క రాష్ట్రాలు కూడా గదేలు నడుస్తున్నాయి. అగో సర్కార్ మాట ఇచ్చిందంటే మాట ఇచ్చింది, ఇక మాట మీద ఉంటుంది. ఇక గాముచ్చట ఎవ్వలకు నచ్చటం వాళ్ళు అర్థం చేసుకుంటే ఇక నా మా తప్పేమున్నాయి అయినా అంటానది. కానీ ఇప్పుడు ఖాళీ ఉన్న వాళ్ళందరూ కోడిగుడ్డు మీద ఈకలు బీకుతుంటారని ఓ మంత్రి అంటున్నాడు. అరే సార్ గట్ల ఎందుకు అన్నట్టు మరి? న్యూ క్యాపిటల్ అంటే విశాఖపట్నమే కదా. ఒకటండి, దీన్ని మనం తీసుకునేటువంటిది అవతలవాడు చూసిన దాన్ని బట్టి ఉంటుంది. మనం ఒక రకంగా చూద్దాం అనుకుంటే అవతలవాడికి ఒక రకంగా కనిపిస్తుంది. మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి. ఇప్పుడు ఒకటి బుగ్గన గారు చెప్పింది ఏంటి, పరిపాలనా రాజధాని అంటే పరిపాలన ఎక్కడ, పరిపాలన సహజంగా ఎవరికైనా మిస్కన్సెప్షన్ పరిపాలన 3 దగ్గర నుంచి జరుగుతుందేమో అనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి దాన్ని నివృత్తి చేయడానికి చెప్పినటువంటి మాటలు అవి. ఒకరోజు విశాఖపట్నంలో, ఒకరోజు అమరావతిలో, ఒకరోజు కర్నూలులో ముఖ్యమంత్రి గారు కూర్చొని పరిపాలన చేస్తారనేటువంటి అభిప్రాయం ఎవరికైనా ఉండుంటే దాన్ని నివృత్తి చేయడానికి చెప్పినటువంటి మాట అది. పరిపాలనా రాజధాని కేవలం విశాఖపట్నం మాత్రమే ఉంటుంది అనేటువంటిది ఆయన ఉద్దేశం. ఆ ఉద్దేశంతో చెప్పినటువంటిది. ఈరోజు దేనికి మేము డీసెంట్రలైజేషన్ చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది? అన్ని ప్రాంతాలకి, ఈరోజు వెనకబడినటువంటి రాయలసీమ కానీ, లేకపోతే కోస్తాంధ్ర కానీ, ఉత్తరాంధ్ర 3 ప్రాంతాలకి ప్రాధాన్యత ఇవ్వాలి, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, 3 ప్రాంతాలకి ఆ ప్రాధాన్యత ఇస్తుంది ప్రభుత్వం అనేటువంటిది చెప్పాలి అనేటువంటిది, చేస్తున్నాం అనేటువంటిది ప్రజలకు తెలియజేయడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు. దీన్ని మళ్ళీ ఒక ప్రాంతానికి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి వారికి మధ్యలో గొడవలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, వారి తాలూకా ఆలోచన విధానాల గురించి కానీ, లేదా వారికి ఉన్నటువంటి సిద్ధాంతాలు పాలసీలు వేరైనప్పుడు వారికి ఏదన్నా ఈ రకంగానే కనిపిస్తుంది. ఖాళీగా కూర్చొని కోడిగుడ్డు మీద ఏకలు పీకుతూ ఉంటారు. అవు మీకు ముచ్చడి ఎప్పుడు యాద మర్చినా మరికి ఇప్పుడు అందరు మాట్లాడతారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. మరి నేనేం మాట్లాడుద్దా? అసలు నాకు అక్కే లేదా? అసలు మిమ్మల్ని ఎవరు భూమి అమ్మమన్నారు? ఎట్లా పడితే అట్లా అమ్ముతారా, ఎట్లా పడితే అట్లా కొడతారా అని ఇట్లా ఒకటేనుకొకటి సవాలు ఇస్తుంటూనే ఉన్నాడు ఇక్కడ కనబడే సారు. మరి సార్ గట్లా ఎందుకు అన్నట్టు? కేసీఆర్ గారు కొంచెమైనా మార్పు చెందుతారంటే కోట్లు మొట్టికాయలు పెట్టినా ఆయన మాత్రం మారడం లేదు. కొండగొట్టుకు వెళ్ళారు, కొండ ఎక్కారు. ఆయన అబ్బసొమ్ములాగా 600 కోట్లు, సెక్రటరియట్కి 660 కోట్లు, ఓకే, ఆంజనేయ స్వామిడికి 600 కోట్లు ఖర్చు పెట్టమని ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పారట. మరి ఏమో డీల్ మేకింగ్ ఏమో అవుతుందేమో, అందుకని ఆంజనేయ స్వామి మందిరానికి 600 కోట్లు. ఎవరు సొమ్ము ఖర్చు పెడుతున్నారు? ఎవరిచ్చారు మీకు అధికారం? ఒకవైపు ఏమో రాష్ట్రంలో డబ్బు లేదని గవర్నమెంట్ భూములు అమ్ముతున్నారు. బీసీలకి 3 ఎకరాలు, ఎస్సీలకి 3 ఎకరాలు, ఎస్టీలకి 2 ఎకరాలు, ఏమన్నారో మీకే తెలియదు, ఆయన మర్చిపోయారు. ఇప్పుడు భూములు అమ్మేస్తూ ఆ డబ్బును కూడా దోచుకోవడానికి మీరు పన్నుకున్నారని తెలిసే నేను హైకోర్టుని, సుప్రీంకోర్టుని ఆశ్రయించడం మొదలుపెట్టాను. జనవరి 30 నుండి 3 కేసుల్లో గెలుపు వచ్చింది, ప్రతి కేసులో గెలుపు వస్తుంది. Hinduism is a part of religion because I am born into Hinduism. Indian is a citizenship of every Indian who is born in our country. But why KCRG is taking orders from RSS? Is it to avoid his daughter's arrest on liquor scam? Is it to avoid various crimes he has committed in the past 9 years? Is it the reason why BJP and RSS are not arresting? BJP is not arresting Modi government KCR. ఇదే బీజేపీ బి పార్టీ ఆ కేసీఆర్ గారు ఈ రోజు కూడా అని మరొకసారి రుజువు. దిస్ ఇస్ ఎ క్లియర్ కన్ఫర్మేషన్ టుడే. చలో
ఇవాళ మన అదర్స్ న్యూస్ లా చిటుకు పట్టుకు వార్తలు గట్లనే హల్చల్ చేసే వైరల్ వీడియోలు ఏమైనా ఉంటే ఒకటి రెండు చూసేది. ఇగో ఇక్కడ కనబడే సార్ ఎవరో గుర్తుపట్టినారులా. ఇగో ఇక్కడ కనబడే సార్ ఎవరో కాదు, మన చేతి గుర్తు పెద్ద లీడరు రాహుల్ గాంధీ సారు. రాహుల్ గాంధీ సారు భారత్ జోడో యాత్ర చేసి ఇక నిమ్మలమై ఇగో ఇట్లా మంచు కొండల సంబరంగా ఆడుకుంటున్నాడు. అగో గిడ చూడుర్రి, అగో పక్క పొంటి పోయేటోళ్ళంతా ఎట్లా పోతున్నారో తెలియదు కానీ మన రాహుల్ గాంధీ సారు మాత్రం వాళ్ళకన్నా జర్రింత స్పీడ్గానే పోతున్నాడు అని చెప్పుకోవచ్చు. కానీ చూసినారులా సారు సలిమంచులా ఎంత మంచిగా సంబరంగా ఆడుతున్నాడో. जिंदगी के सफर में गुजर जाते हैं जो వర్ని అక్క చూసినారులా ఒక్క బండి మీద గీ అన్న ఏకంగా 7గురిని కూర్చోబెట్టిండు. అగో గీ అన్నకు ఏమని చెప్పాలి ఎట్లా చెప్పాలి, అసలు అన్న ఆలోచనకు ముందుగానే మొక్కాలే. పాపం అన్న ఆటోనో లేకనో బస్సు ఎక్కితే పైసలు ఎక్కువ అవుతాయని అనుకున్నాడో ఏమో గిట్లా గమ్మత్తుగా ఆలోచన చేసిండు. చేత చేసినావు కానీ అన్న పోలీసులు పట్టుకుంటే పరిస్థితి ఏంది, గట్టిగా ఒకరి మీద 6 బాణాలు ఆధారపడే ఉన్నావు ముచ్చట మర్చిపోయినావా అని ఇక గిట్లా అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఇక అక్కడ ఉన్న ఒక అన్న ఎక్కడికెళ్ళా ఫోన్లో వీడియో గుంజి నెట్టులేంగా ఇప్పటికి ఈ వీడియో మన ఇంటర్నెట్లో మస్తు చక్కర్లు కొడుతుంది. ఎట్లనే అదర్స్ న్యూస్ మంచిగానే చలో గిసను ముచ్చలు రేపిని పట్టుకొస్తాయి. ఇక మరి గప్పటిదాకా యాది మరొకటి చూడాలి మన అమ్మ న్యూస్.